తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు దుర్గారావు అండి. దుర్గారావు గారు ఏ ఊరు మీరు? మాది గాడాలండి. ఏంటి అసలు ఈ మాటల యుద్ధాలేంటి? రాజానగరంలో ఏం జరుగుతుంది? నిజంగా ప్రజల యొక్క జక్కంపూడి రాజు గారి మీద చూపించినటువంటి అభిమానం, ప్రేమ చూసి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు తప్ప ఆయన రాజకీయ అనుభవం కూడా అతనికి లేదు. ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నారు, ఒక గ్రామంలో జక్కంపూడి రాజా గారు చేసిన అభివృద్ధి ఏంటి, లేదంటే ఆయన చెప్పినట్టుగా అభివృద్ధి జరగలేదంటున్నాడు. మీరు 2-3 సార్లు కూడా మేము ఛాలెంజ్ చేసాం పబ్లిక్ మీటింగ్లో. ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో అదే ప్లేస్కి వెళ్ళి మేము వస్తాం, మీరు రండి, అభివృద్ధి జరగలేదని మీరు నిరూపించండి, మీరు ఏది చెప్తే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని 2-3 సార్లు మేము కూడా ఓపెన్గా చెప్పాం. దానికి ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చి ఆ మాట లేదు, ఆ ఊసు లేదు. అసలు అభివృద్ధి జరగలేదు అనడానికి మీరు జరిగింది అంటున్నారు. ఏం జరిగింది రాజానగరం నియోజకవర్గంలో? అభివృద్ధి ఏం జరిగింది? రాజానగరం నియోజకవర్గంలో ఇంచుమించు 1736 కోట్ల రూపాయలు జక్కంపూడి రాజా గారు తీసుకొచ్చి రోడ్స్ ఏంటి, డ్రైన్లు ఏంటి, వాటర్ ట్యాంక్స్ కానీ, సచివాలయాలు కానీ, రైతు భరోసా కానీ, బల్క్ మిల్క్ సెంటర్లు కానీ, ఇంకా నిజంగా ఒక గ్రామంలో రోడ్లు మూలగా తీర్చిదిద్దిన ఘనత జక్కంపూడి రాజా గారిది. అభివృద్ధి అంటే అది. నాడు నేడు చూసుకోండి, గతంలో స్కూల్స్ కానీ, లేదంటే అదే గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాల వ్యవస్థ కానీ, లేదంటే పంచాయతీ వ్యవస్థ కానీ, ఆ వ్యవస్థలు ఎటువంటిది నాడు నేడు చూసుకుంటే గతంలో ఎలాగుండే ఇప్పుడు ఎలాగున్నాయి, అది మీ సక్సెస్ మేమే వచ్చి చూపిస్తాం అది ఏంటన్నది. అంతే తప్ప ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ దేనికి ఆధారాలు ఉండవు, పిచ్చి పిచ్చిన మాటలు మాట్లాడడం, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయడం, రాజకీయ అనుభవం లేదు, రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేదు, రాజకీయంగా ఏం చేయాలో కూడా తోచని పరిస్థితిలో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయన పదే సార్లు చెప్తున్నాం, ఓన్లీ కేవలం అతను మతి భ్రమించే మాట్లాడుతున్నాడు తప్ప అటువంటిది ఏవి కూడా లేదు. నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీతో జక్కంపూడి రాజా గారిని నగ్గించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎట్లా ఉంది అసలు? బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి జనసేన పార్టీకి ఫస్ట్ సీటు సంపాదించినటువంటి వ్యక్తి, కానీ ఈ రోజు వరకు కూడా అతనే కంటెస్ట్ చేస్తాడు అనేది గ్యారంటీ లేదు. ఏదో బీజేపీ కూడా తీసుకుంటుందని అంటున్నారు. దానిపై చిన్న విషయం సార్, మనం 2016లో జక్కంపూడి రాజా గారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనం ఉచితంగా భోజనం అందజేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే కంటిన్యూగా చేస్తూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా భోజనం కోసం ఇబ్బంది పడతారు, చాలామంది ఉన్నారని చెప్పేసి అని భోజనం కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ భోజనాలు నాకన్నా ముందు తెలుగుదేశం క్యాండిడేట్ పెట్టేస్తే మళ్ళీ ఈ సీటు తెలుగుదేశానికి వెళ్ళిపోద్దనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజనం కార్యక్రమం పెట్టాడు. భోజన కార్యక్రమం పెట్టి వెంబటనే ఉగాది రోజు నాడు మన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో సీట్ అనౌన్స్ చేశారు. సీటు అనౌన్స్ చేసిన మరుసటి రోజు నాడే ఆ యొక్క భోజనాలు కూడా తీసాడు. అంటే తెలుగుదేశం ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ భూస్థాపితం చేసే విధంగా ఆయన చేస్తున్నాడు తప్ప ఇంకోటి అయితే ఏమీ లేదు. నియోజకవర్గంలో ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది వచ్చినా జక్కంపూడి రాజా గారు వన్ మ్యాన్ ఆర్మీ. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ జక్కంపూడి రాజా గారు సిద్ధంగా ఉన్నారు. నిజంగా 2024 ఎలక్షన్లో జక్కంపూడి రాజా గారికి 50,000 ఓట్లు పైన మెజార్టీ రావడం ఖాయం. ఇది పక్కా, ఇది మాత్రం కంపల్సరిగా జరుగుతుందని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను.